నాయకులకు విశ్వసనీయత ఉండాలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి జగన్ వ్యాఖ్యలకు వారు ఊహించని రీతిలో అనూహ్యంగా ఘాటు రిప్లై ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై నిన్న స్పందించిన జగన్ రాజకీయాలలో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమని, ప్రలోభాలకు లొంగో భయపడో వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తన మాజీ బాస్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ఇవాళ తీవ్రంగానే స్పందించారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టే ఎవరికి ప్రలోభాలకి లొంగలేదని, భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదని పోస్ట్ చేశారు. అంతేకాదు, భయం లేదు కాబట్టే ఎంపీ పదవిని, పార్టీ పదవుల్ని వదిలేశానని, భయం లేదు కాబట్టే రాజకీయాలనే వదిలేసుకున్నానని అన్నారు. మరి విజయసాయిరెడ్డి కౌంటర్ కు వైసీపీ నేతలు ఎలా బదులిస్తారో అనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, నిన్న వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు విజయసాయిరెడ్డి ఘాటుగానే ఎక్స్ వేదికగా స్పందించినట్లు సమాచారం లభిస్తోంది. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందించనున్నారు? ఇది మాత్రం లహరి చాలా ఊహించని పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇంత ఘాటుగా స్పందిస్తారనేది కూడా ఎవరు ఊహించలేదు. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రశ్నలకు ఏదైతే ఉందో సాయిరెడ్డి పార్టీ విడతానికి సంబంధించి ప్రశ్న అడిగిన నేపథ్యంలోని విశ్వసనీయత, దాంతో పాటు భయం లాంటి కొన్ని ఘాటైన వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి చేసిన నేపథ్యంలోని సాయిరెడ్డి కూడా దీన్ని లైట్ తీసుకుంటారనేది కూడా అందరూ అనుకున్నారు. అయితే ఈయన ట్విట్టర్ ద్వారా కొద్దిసేపటి క్రితమే దీని మీద స్పందించడం జరిగింది. ఒక ఘాటైన రిప్లై కౌంటర్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డి ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లేదు కాబట్టే రాజ్యసభ పదవికి, పార్టీ పదవులకి రాజీనామా చేసుకున్నాను, దాంతో పాటు పదవులను కూడా వదులుకున్నాను అనేది మాత్రం కామెంట్ చూసినట్టయితే తాను ఎవరికి భయపడలేదు, దాంతో పాటు వ్యక్తిగతంగా విశ్వసనీయత లాంటి అంశాలు తనకి ఉన్నాయి నేపథ్యంలోనే తాను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నానంటూ కూడా సాయిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మరోపక్క సాయిరెడ్డి పార్టీ పెడతానికి, రాజీనామా చేయడానికి జగన్మోహన్ రెడ్డికి చేశాను అనేది మాత్రం ఆయన గతంలోని రాజీనామా చేసే ముందు ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తెలిసే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఇటు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు వరుసగా కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని తప్పించుకునేందుకే సాయిరెడ్డి రాజకీయాల నుంచి, దాంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నమాట. తాజాగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ చేస్తూ ఘాటైన రిప్లై సాయిరెడ్డి ఇస్తున్న పరిస్థితి చూసినట్టయితే కొంత గ్యాపే ఎక్కువగా ఉన్నట్లుగా కనపడుతుంది. అయితే దీని మీద ఎందుకంటే ఇంత ఘాటైన రిప్లై సాయిరెడ్డి నుంచి వైసీపీ శ్రేణులు కూడా ఊహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఇంత సీరియస్ గానే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ చేస్తూ సాయిరెడ్డి దీనికి సంబంధించిన ట్వీట్ చేసిన నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి ఈ అంశానికి సంబంధించి అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సాయిరెడ్డి రాజీనామాకు సంబంధించి వరుసగా వైసీపీకి సంబంధించిన నేతలు స్పందించారు. అతను వ్యక్తిగత అంశాలకు సంబంధించి తాను రాజీనామా చేశాను, ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా తాను ఉన్నది కూడా ఎక్కడ సాయిరెడ్డి చెప్పలేదు. తన వ్యక్తిగతంగానే రాజకీయాలు, అట్లాగే పదవికి రాజీనామా చేసినది మాత్రం సాయిరెడ్డి చెప్పారంటూ కూడా సాయిరెడ్డికి ఎక్కడ నెగిటివ్ గా కామెంట్స్ చేయకుండానే కామెంట్స్ ఎక్కడ వైసీపీ నేతలు మాత్రం, శ్రేణులు మాత్రం ఎక్కడ చేయని పరిస్థితి ఉంది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కు ఇంత ఘాటైన రిప్లై సాయిరెడ్డి ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందించబోతున్నారు, సాయిరెడ్డికి కూడా అంతకు ధీటుగా కౌంటర్ ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి వస్తుందా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే సన్నిహితంగా, దాంతో పాటు
పూర్తి స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అకౌంటబిలిటీగా మొత్తం చూసుకునే వ్యక్తి, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తికి సంబంధించిన సాయిరెడ్డి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. పార్టీ వీడే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా అతను ఎక్కడ కించపరచలేదు. అంటే తాజాగా ఈ ఎక్స్ ద్వారా ఇంత ఘాటైన రిప్లైని జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డి ఇవ్వడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కూడా షాక్ అయ్యాయి. దీనికి సంబంధించి వైసీపీ ఏ విధంగా స్పందించబోతుందని మాత్రం చూడాల్సి ఉంది. లహరి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.